హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి. ప్రతి రైతుకు కూడా ఎంతగానో ఆందోళన పడుతూ ఎదురు చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే ఎప్పుడు మనకు జమ అవుతాయి, రైతులు అయితే ఎదురు చూస్తున్నారండి. వాళ్ళందరికీ అయితే రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే ఈ డబ్బులు జమ చేస్తామని అయితే మనకు తెలియజేస్తున్నారండి. ఏ రైతులకు ఈ డబ్బులు జమ చేస్తారు, ఏ అర్హత కలిగి ఉంటే ఈ డబ్బులు మనకు బ్యాంక్ ఖాతాలకు జమ అవడం అయితే జరుగుతుంది, అలాగే మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ కావడం జరుగుతుంది, ఇవన్నీ అయితే పూర్తిగా వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మిస్ కాకుండా చూడగలరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. రైతులు అయితే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారండి. ఎందుకంటే మనకు అయితే ఖరీఫ్ సీజన్ అయితే వచ్చేసింది. అలాగే వర్షాలు రావడంతో మేమైతే పంటలు వేసుకున్నామండి. కానీ ఇప్పటిదాకా ఏదైతే పంట నష్టపరిహారం అయితే అందలేదు అని వాళ్ళు ఎంతగానో ఆందోళన పడుతున్నారు. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ తేదీని విడుదల చేస్తామో ఆ తేదీ విడుదల చేస్తామని అయితే తెలియజేస్తున్నారు. కానీ మనకు అయితే డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, మనకు ఈ పథకం ప్రారంభించలేదు అని వాళ్ళు అయితే ఎంతగానో అయితే ఆందోళన అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారండి. మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే ఈ ప్రతి ఒక్క రైతుకు ఖాతాల్లోకి అయితే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే మనకు తెలియజేస్తున్నారండి. ఇక ఏ తేదీన విడుదల చేస్తారు అని అయితే మనకు పూర్తి వివరాలు క్లారిటీగా మనం అయితే చూద్దాం. ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డుకి ఏ తేదీన విడుదల చేస్తారో అన్ని అయితే పూర్తిగా క్లారిటీగా మనం అయితే తెలుసుకుందాం. ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అనేది తెలియజేస్తున్నారు. అలాగే మన బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకోవాలి. మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే NPCI లింక్, అలాగే ఈకేవైసీ, అలాగే అప్డేట్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్కి అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోమని తెలియజేస్తున్నారండి. అలాగే ప్రతి ఒక్క రైతుకు కూడా ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళకు అయితే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు మీకు అయితే విడుదల అవుతాయి అని మనకు తెలియజేస్తున్నారు. మనకైతే ఎప్పటి నుంచో మనకైతే అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ తేదీ నుంచి డబ్బులు అయితే మనకు విడుదల చేస్తున్నారంటే రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే రైతుల ఖాతాలకి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే మనకు అయితే తెలియజేస్తున్నారండి. ఈ డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే తప్పనిసరిగా అయితే చేసుకోవాలండి అని మనకు అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుని ఉంటారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నేరుగా వాళ్ళకు అయితే నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లాల వైజ్గా విడుదల చేస్తారు కాబట్టి మొదటగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ కావడం జరుగుతుంది అనేది మనకు అయితే ఇప్పటిదాకా అప్డేట్ అయితే రాలేదండి. అప్డేట్ రాగానే మన ఛానల్లో వెంటనే వీడియో పోస్ట్ చేసి మనకు అయితే మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.